భారతీయులు మామూలుగా మనకి ఇక్కడ ఏం తింటుంటాం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకపు ఆహారం అలవాట్లు ఉంటాయి మనకి. అటు నార్త్ ఇండియాకు పోతే గుజరాత్, అటు రాజస్థాన్ ఇట్లాంటి చోట్ల పొద్దున్నే జిలేబీ తిని ఆ పైన టిఫిన్ చేస్తుంటారు. మనం ఇక్కడేమో ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, మినపట్ట, మసాలా అట్ట ఇట్లాంటివి తింటుంటాం. అటు పక్కన ఈవెన్ కర్ణాటక ఇట్లాంటి చోటుకి పోయినా ఇడ్లీ, దోశ అలాంటివి తింటుంటారు. ఈవెన్ మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకపు ఆహారపు అలవాటు ఉంటుంది. అదే అమెరికాకు పోయినప్పుడు అయితే మన భారతీయులు, మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఆ డల్లాస్‌పురం లాంటి చోట్లయితే ఇట్లాంటివి తింటుంటారు గానీ, మిగతాది వచ్చేటప్పటికి పిజ్జాల అలవాట్లు ఎక్కువుంది. ఈ మధ్య కాలంలో భారతీయులతో పాటుగా విదేశీయుల్ని తరిమేసేటటువంటి యాక్టివిటీ ఎక్కువ అవ్వడం వల్లనో ఏమో తెలీదు గానీ, పిజ్జాల అమ్మకాలు పడిపోయినాయట. భారీగా పడిపోయినాయట. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పడిపోయినాయట. డామినోస్ 10% డౌన్ అయిందట. ఏది పిజ్జాలు, ఇదేదో షేర్ మార్కెట్ కాదు. వాళ్ళ అమ్మకాలు 10% పడిపోయినాయట. దీంతో అసలేం జరుగుతోంది అన్నటువంటిది ఇప్పుడు చర్చకొస్తోంది.